బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. పాలస్తీనాలో ఏవన్నా అయితే ప్రపంచమంతా గొంతు చించుకుంటుంది. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగితే మాత్రం అడిగే నాదుడే ఉండడు. ఇది ఢిల్లీలో పవన్ కళ్యాణ్ రేస్ చేసిన పవర్ఫుల్ వాయిస్. సో పిఠాపురం నుంచి పాలస్తీనా దాకా, మహారాష్ట్ర ఫలితం నుంచి రాజ్యసభలో జనసేన ఎంట్రీ దాకా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్లో లోకల్ టు గ్లోబల్, దేనికదే అన్ని ప్రత్యేకతలే. To see what's happening out there, and we are being. If anything happens in Palestine, an entire ecosystem will echo their pain, whatever is happening. But when it happens in Bangladesh, no one responds. That's how. 3 రోజులు 6 కేంద్ర మంత్రులతో భేటీలు, డిమాండ్ల చిట్టా సమర్పించడాలు, అక్కడికక్కడే హామీలు తీసుకోవడాలు. అయినను పోయి రావలే హస్తినకు అంటూ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా గ్యాప్ తీసుకొని మరి అడిగిన వెంటనే అపాయింట్మెంట్లు ఇచ్చి పవన్ తో ములాఖాత్లు కానించారు కేంద్ర మంత్రులు. విన్నపాలు వినవలే అంటూ పిఠాపురం స్థానిక సమస్యల నుంచి రాష్ట్ర స్థాయి అవసరాల దాకా అన్ని ఏకరువు పెట్టారు. నాందేడ్ విశాఖపట్నం, అలాగే విశాఖపట్నం నుంచి షిర్డీ ఎక్స్ప్రెస్, అలాగే ఏపీ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం ఢిల్లీ, ఇవన్నీ కూడా మేము పిఠాపురంలో రిక్వెస్ట్ స్టాప్ హాల్ట్ పెట్టమని అడిగాం. దానికి వారు సానుకూలంగా స్పందించారు. ఇదే అదనుగా పవన్ తన రాజకీయ పాచికల్ని ముందుకు జరిపారని తెలుస్తోంది. ఇక్కడే రాజ్యసభ ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చిందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. మోపిదేవి వెంకట్రమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, ఈ ముగ్గురి రాజీనామాలతో ఖాళీ అయిన బెర్తుల్లో ఒకటి దాదాపుగా జనసేన ఖాతాలో పడ్డట్టే లెక్క. ఆ విధంగా పవన్ ఢిల్లీ టూర్ ని విజయవంతం చేసుకున్నారా? తమకు రాబోయే రాజ్యసభ కుర్చీని అనుంగు సోదరుడు నాగబాబుకి ఇవ్వాలనే నిర్ణయం కూడా అక్కడే జరిగిపోయిందని చెప్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ పెద్దల దగ్గర నాగబాబు పరిచయ వాక్యాలు కూడా పూర్తయ్యాయని జనసేనలో నడుస్తున్న టాక్. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో కూడా భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. కూటమి ఎంపీలకు ప్రత్యేక విందు సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఢిల్లీలో పవన్ ప్లే చేసిన మరో పొలిటికల్ జిమ్మిక్. తను అందరి వాడిని అని చాటుకోవడమే కాదు, బీజేపీ, టీడీపీ ఎంపీలతో సామరస్య ధోరణి చూపి తన పొలిటికల్ పాపులారిటీని పెంచుకున్నారు. డిప్యూటీ సీఎం గా ఢిల్లీలో సుడిగాలి పర్యటన షురూ చేసిన పవన్ ప్రభుత్వ పరంగా ఎంత సక్సెస్ అయ్యారో పార్టీ పరంగా కూడా అంతే హిట్ కొట్టారు. మొత్తానికి నేను మోదీ మనిషిని అనే పక్కా క్లారిటీతో ఢిల్లీ నుంచి తిరిగొచ్చారు పవన్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.